హాయ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదమ్మా. ఎగ్జామ్ వచ్చేసి 25th ఏప్రిల్ అంటే ఏప్రిల్ 25వ తేదీన ఎగ్జామ్ అనేది జరగబోతుంది. సో ఇప్పుడు వచ్చేసి నేను 5th ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం మోడల్ పేపర్ అనేది చెప్తాను. ఈ మోడల్ పేపర్ అనేది మనకి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కూడా యూస్ అవుతుంది. ఎందుకంటే మనకి 5th క్లాస్ ఎంట్రన్స్ అంటే 4th స్టాండర్డ్ అంటే ప్రస్తుతం మీరు ఏదైతే చదువున్నారో దానికి సంబంధించి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది ఆ క్లాస్లో ఉన్న సబ్జెక్ట్స్కి సంబంధించి. సో ఇప్పుడు వచ్చేసి 5th ఎంట్రన్స్లో మనకి తెలుగు అడుగుతారు, ఇంగ్లీష్ అడుగుతారు, మ్యాథ్స్ అడుగుతారు, ఈవీఎస్ అడుగుతారు. సో ఇవి ఎక్కడి నుంచి అడుగుతారు? మీరు ప్రస్తుతం ఏ క్లాస్ అయితే చదువున్నారో ఆ క్లాస్లో నుంచి అడుగుతారు. సో ఇది మనకి ఎస్సీ వెల్ఫేర్ కానివ్వండి, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కానివ్వండి, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా యూజ్ అవుతుందన్నమాట. సో అందరికీ కూడా యూజ్ అవుతుందమ్మా. 5th ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ అన్ని ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఈ పేపర్ ఎక్కడిది? 2023లో జరిగినటువంటి ఏపీఆర్ఎస్ క్యాట్ అంటే రెసిడెన్షియల్ స్కూల్స్కి జరిగే ఎగ్జామ్ని క్యాట్ అని పిలుస్తారనమాట. ఆ 5th ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పేపర్ ఇది. అయితే ఈ పేపర్ పీడిఎఫ్ అనేది మనకి వాట్సాప్ గ్రూప్లో అవైలబుల్గా ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకేనా? ఆన్సర్స్ అనేవి పేపర్లో లేవమ్మా. సో ఆన్సర్స్ అనేవి నోట్ చేసుకోండి. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. చూడండి, స్టార్ట్ చేసే ముందు వన్ స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తారో వాళ్ళ వీడియో ఎండింగ్ వరకు చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ తెలుగు ఉంది. తెలుగు చూడండి. 12 రాసులలో చివరిది ఏది? 12 రాసులు అంటే మేషము, వృషభం, మిథునం, కర్కాటకం ఇవి ఉంటాయి కదా. అందులో లాస్ట్ది ఏంటి? మీన రాశి. సో థర్డ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఇవి ఎక్కడి నుంచి ఉన్నాయి? మీ టెక్స్ట్ బుక్స్లో నుంచే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది క్రియాపదాలలో సమాపక క్రియాపదాన్ని గుర్తించండి. సమాపక క్రియ, అసమాపక క్రియ అని ఉంటాయి. సమాపక క్రియ అంటే ఏంటి? పూర్తయిపోయిన అర్థాన్ని తెలుపుతుందనమాట. ఏదైతే పూర్తయిపోయిందో అది సమాపక క్రియ. ఇప్పుడు చూడండి, ఇక్కడ వెళ్ళి, వెళ్తూ, వెళ్తే అది పూర్తయిపోయిందా? లేదు, తర్వాత ఇంకా ఏదో పని చేసాడు అని వస్తుందన్నమాట. కానీ ఇక్కడ ఒకసారి చూడండి, వెళ్ళాడు అంటే అక్కడితో ఆ పని పూర్తి చేసేసాడు, వెళ్ళిపోయాడు అనమాట. సో ఇలాంటి వాటిని సమాపక క్రియలు అంటారు. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. ఈ వెళ్ళి, వెళ్తూ, వెళ్తే ఇవేమవుతాయి? అసమాపక క్రియలు అవుతాయి, గుర్తుపెట్టుకోండి. ఇవేంటి? అసమాపక క్రియలు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సుకవి చేతి కలము ఏమి కురిపిస్తుంది? సుకవి అంటే ఏంటి? మంచి కవి. సు అంటే అర్థం ఏంటి? మంచి. సో సుమతి శతకకర్త ఎవరు? బద్దెన కదా. సుమతి అంటే ఏంటి? మంచి బుద్ధి కలిగిన వాడు అని అర్థం అనమాట. ఇక్కడ సుకవి చేతి కలము ఏమి కురిపిస్తుంది? ఏమి కురిపిస్తుంది చూడండి. అమృతం, రక్తం కురిపిస్తుందా? కాదు. ఆగ్రహం అంటే కోపమా, విషమా? కాదు. ఏంటి? అమృతం. 3 అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ హిమబిందు నవలను ఎవరు రాశారు అని అడుగుతున్నారు. హిమబిందు నవలను ఎవరు రాశారు? అడవి బాపిరాజు గారు రాశారు. ఒకసారి మీ టెక్స్ట్ బుక్లో ఉంటుంది, చూడండి. ఓకేనా? నెక్స్ట్ పార్వతీశం, బారిస్టర్ పార్వతీశం ఉంది కదా, ఆయన ఏ దేశానికి వెళ్ళాలనుకున్నాడు? ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళాలనుకున్నాడు. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. నెక్స్ట్ గోపాల్ ఎన్ని గొర్రెలు కొన్నాడు? గోపాల్ తెలివి లెసన్ ఉంది కదా మీకు. సో గోపాల్ ఎన్ని గొర్రెలను కొన్నాడు? 25 అంటే 25 అంటే 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? పౌష్టికాహారమా, పప్పు దినుసుల, పిండి వంటల, చిరుతిళ్ళ? ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం. పౌష్టికాహారంలోని ఈ పప్పు దినుసులు ఇవన్నీ వస్తాయి అన్నమాట, చిరుతిళ్ళ అనేది కాదు. సో ఆరోగ్యంగా ఉండాలంటే మనం పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. అంటే ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. దేశమును ప్రేమించుమన్నా ఈ గేయాన్ని ఎవరు రాశారు? దేశమును ప్రేమించుమన్నా అనేది గురజాడ వెంకట అప్పారావు గారు రాశారు. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ నదీ దేవత బీదవాడు నిజాయితీని మెచ్చుకుని బహుమతిగా ఏమిచ్చింది? ఇక్కడ మీకు ఒక లెసన్ ఉంటుంది కదా, అతను ఇనుప గొడ్డలను పాడేసుకుంటాడు, వనదేవత ప్రత్యక్షమవుతుంది, పెండు గొడ్డలి, బంగారు గొడ్డలి ఇవి చూపిస్తుంది, ఇవి నీవేని అడిగితే ఇవి నావి కాదు అంటే అతను ఒక నిజాయితీపరుడు కాబట్టి అతను ఏమంటాడు? అవి ఏమీ నావి కాదు, లాస్ట్లో ఇనుప గొడ్డలు తెచ్చిస్తుంది, ఇది నాదే అని చెప్తాడు. సో ఆయన నిజాయితీని మెచ్చుకుని వనదేవత ఏమిస్తుంది ఆయనకి? ఇనుప గొడ్డలతో పాటుగా బంగారు గొడ్డలి, వెండి గొడ్డలు కూడా ఇస్తుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. బహుమతిగా 2 కూడా ఇస్తుంది అనమాట.
ధనుస్ సంక్రమణం నాడు సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తాడు? ఏ రాశిలో ప్రవేశిస్తాడు? మకర సంక్రాంతి అంటాం కదా, మకర రాశిలో ప్రవేశిస్తాడనమాట. ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్, ఒక సంవత్సరానికి ఎన్ని అయనాలు ఉంటాయి? ఒక సంవత్సరంలో 2 అయనాలు ఉంటాయి. ఉత్తరాయణం, దక్షిణాయనం అంటారు కదా, సో 2 అనమాట. అంటే 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. గీత గీసిన పదానికి సరైన వ్యతిరేక పదం. సంతోషానికి వ్యతిరేక పదం ఏంటి? దుఃఖము, విచారము, ఇవన్నీ కూడా సంతోషానికి వ్యతిరేక పదాలు. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. ప్రజలందరికీ స్వస్తి కలగాలని గాంధీజీ భావించారు. స్వస్తి అంటే శుభము. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, తాళ్ళపాక అన్నమయ్య గల బిరుదు ఏమిటి? ఆయన బిరుదు ఏంటి? తాళ్ళపాక అన్నమయ్య గారిది పద కవిత పితామహుడు అంటారు. గజతిక్కన ఎవరిది? కందుకూరి వీరేశలింగం గారిది. వికట కవి ఎవరిది? తెనాలి రామకృష్ణుడిది. ఓకేనా. పద కవిత పితామహుడు అనేది తాళ్ళపాక అన్నమయ్య గారి బిరుదు. నెక్స్ట్, ప్రశ్నార్థక పదాలు గుర్తు కలిగిన వాక్యాలను ఏమంటారు? ప్రశ్నార్థక వాక్యాలని అంటారు. ఒక క్వశ్చన్ అడిగితే మనకి ఏముంటుంది? క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా, వీటిని ఏమంటారు? ప్రశ్నార్థక వాక్యాలనే పిలుస్తారు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్. మా తల్లిదండ్రులు నాలో వచ్చిన పరివర్తనను చూసి చాలా ఆనందించారు. పరివర్తన అంటే ఒక మార్పు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. కింది పదాల్లో వేరుగా ఉన్నదాన్ని గుర్తించండి అంటున్నారు. కాకి, కోకిల, చిలుక, ఈ 3 ఏంటి? బర్డ్స్, పక్షులు. పాము అనేది కాదు. సో 3 అనేది రైట్ ఆప్షన్ అనమాట. భిన్నంగా ఉన్నది, వేరుగా ఉన్నది. కట్టెలు కొట్టుకునే బీదవాడి చేతిలో నుండి జారి నీటిలో పడినది ఏమిటి? ఏం పడింది? ఫస్ట్ చూసాం, అదే గొడ్డలి పడిపోతుంది. ఏ గొడ్డలి? ఇనుప గొడ్డలి పడిపోతుంది అనమాట. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. గంగా నది పవిత్రమైనది. నది అనేది ఏంటి? ఇక్కడ నది అనేదానికి బహువచన రూపాన్ని రాయమంటున్నారు. నదిలు. నదిలు అంటారా? నదలు కాదు, నదాలు కాదు, నదులు. సో 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ప్లూరల్ ఫామ్. రాజు, రాము తోట నుండి ఇంటికి మామిడికాయలు తెచ్చారు. క్రియాపదాన్ని గుర్తించి రాయండి అంటున్నారు. మనకి భాషా భాగాలు ఉంటాయి కదా, నామవాచకము, సర్వనామము, విశేషణము, ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇందులో క్రియా, అవ్యయం ఇవి ఉంటాయి. క్రియాపదం ఏంటి అని అడుగుతున్నారు. తెచ్చారు అనేది క్రియాపదం అవుతుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. సంక్రాంతి రోజులలో పిల్లలు వేటిని ఎగరవేసి సందడి చేశారు? సంక్రాంతి రోజుల్లో ఏం ఎగరవేస్తారు? గాలిపటాలు ఎగరేస్తారు. ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. ఏనుగు పెద్ద జంతువు. ఇక్కడ పెద్ద అనేది ఏ భాషా భాగం అని అడుగుతున్నారు. జంతువు ఎలా ఉంది? పెద్దగా ఉంది. సో దాని యొక్క గుణాన్ని వివరించినట్టయితే దాన్ని ఏమంటారు? విశేషణము అంటారు. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. శ్రీధర్ సినిమాకు వెళ్తున్నాడు. క్రియాపదం ఏ కాలానికి చెందింది? వెళ్తున్నాడు, ఇంకా వెళ్తూనే ఉన్నాడు అంటే ప్రస్తుతం అది జరుగుతూ ఉంది. అలా జరుగుతూ ఉంటే దాన్ని ఏమంటారు? వర్తమాన కాలం. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. త్రిపురనేని రామస్వామి గారికి గల బిరుదు ఏమిటి అని అడిగారు. సో 24కి ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? కవిరాజు అనే బిరుదు కలిగి ఉన్నారనమాట. ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. అశ్వము వేగంగా పరిగెత్తుతుంది. పర్యాయ పదాలు రాయమంటున్నారు. అశ్వము అంటే ఏంటి? గుర్రము. సో గుర్రము, హయము ఇవన్నీ కూడా ఒకటే. గుర్రము అన్న, హయము అన్న, అశ్వము అన్న ఒకటే. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. ఇవి 25 క్వశ్చన్స్ తెలుగుకు సంబంధించి అడిగారు. నెక్స్ట్ ఏముంది? ఇంగ్లీష్ ఉంది. తెలుగులో మనకి 25 క్వశ్చన్స్ ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంగ్లీష్ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం, ఓకేనా. సో ఆ 25 క్వశ్చన్స్కి అంటే తెలుగుకి సంబంధించి ఎలాంటి డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసి చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఇంగ్లీష్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఒక ప్యాసేజ్ ఇచ్చారు, చిన్న ప్యాసేజ్. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఏ పూర్ ఫార్మర్. హీ హ్యాడ్ ఎ గూస్. వన్ డే ద ఫార్మర్ వెంట్ టు ఫీడ్ ద గూస్. To his surprise, he found the goose laying a golden egg. He felt very happy. Since then, the goose laid a golden egg every day, and soon the farmer very rich. ఇక్కడ ఏమని ఉందంటే, ఒక ఫార్మర్ ఉన్నారు, ఆయన చాలా పేదవాడు అనమాట. తనకి ఒక బాతు ఉంది. సో బాతు గుడ్లు పెడుతుంది. ఒకరోజు అతను దానికి ఫీడింగ్ ఇవ్వడానికి అంటే ఫుడ్ పెట్టడానికి వెళ్ళాడు అనమాట. అప్పుడు అతనికి ఒక సర్ప్రైజ్. అతను ఆశ్చర్యపోయాడు అక్కడ ఉన్నదాన్ని చూసి. ఏమైంది అక్కడ? ఆ గూస్ అనేది, ఆ బాత్ అనేది ఒక బంగారు గుడ్డు పెట్టిందంట. అది చూసి ఆశ్చర్యపోయాడు. సో తను చాలా సంతోషపడ్డాడు.
అప్పటి నుంచి అది ప్రతిరోజు కూడా ఒక గోల్డెన్ ఎగ్ అనేది పెట్టేది. సో దాంతో ఫార్మర్ వెరీ రిచ్ అయ్యాడనమాట. అతను చాలా ధనవంతుడిగా మారాడు. ఇది ఇక్కడ ఇచ్చినటువంటి ప్యాసేజ్. క్వశ్చన్స్ చూడండి. వాట్ సర్ప్రైజ్డ్ ద ఫార్మర్? ఫార్మర్ ఏమి చూసి సర్ప్రైజ్ అయ్యాడు? గూస్ లేయింగ్ ఏ గోల్డెన్ ఎగ్. ఆప్షన్ 3 ఈజ్ రైట్. నెక్స్ట్ చూడండి. పిక్ అవుట్ ద ఆపోజిట్ ఆఫ్ హ్యాపీ. హ్యాపీకి ఆపోజిట్ వర్డ్ ఏమవుతుంది? అన్హ్యాపీ, సాడ్, ఇవన్నీ కూడా హ్యాపీకి ఆపోజిట్ వర్డ్స్ అనమాట. సో 2 ఈజ్ రైట్ ఆప్షన్. నెక్స్ట్, హౌ డిడ్ ద గోల్డెన్ ఎగ్ హెల్ప్ ద ఫార్మర్? గోల్డెన్ ఎగ్ అతనికి ఎలా హెల్ప్ చేసింది? హీ బికమ్ వెరీ రిచ్ అనమాట. సో అతను చాలా ధనవంతుడిగా మారాడు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. నెక్స్ట్ 29 చూడండి. చూస్ ద రైట్ వెబ్ ఫామ్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ ఒక వెబ్ ఫామ్ రాయమంటున్నారు. అంటే క్రియాపదం, దీనికి సంబంధించి మై ఫ్రెండ్ డాష్ మీ టీచర్ బ్రాకెట్లో మీ నెక్స్ట్ సండే. నా ఫ్రెండ్ నెక్స్ట్ సండే నన్ను మీట్ అవుతారు. సో ఇక్కడ వెర్బ్ ఫామ్ ఏం పెడితే కరెక్ట్గా ఉంటుంది? నెక్స్ట్ సండే అంటే అది ఇంకా జరగలేదు, అంటే ఫ్యూచర్ టెన్స్లో మనం రాయాల్సి ఉంటుంది. సో ఫ్యూచర్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మనకి విల్ అనేది వస్తుందన్నమాట. విల్ మీట్ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. 29 థర్డ్ ఈజ్ రైట్. పిక్ అవుట్ ద రైట్ వోవెల్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ మిస్సింగ్ లెటర్స్ ఇన్ హాకీ. అమ్మ ఇక్కడ ఏమొస్తుంది అంటే HOCKEY, HOCKEY. సో బ్లాంక్స్లో ఏమొస్తాయి? ఓ అండ్ ఈ, అంటే 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్, మేక్ ఏ సెంటెన్స్ విత్ ద జంబుల్డ్ వర్డ్స్. ఇక్కడ ఈ సెంటెన్స్ ఉంది, ఇక్కడ ఒక సెంటెన్స్ అనేది మనం ఫామ్ చేయాలి. సో ఇవన్నీ కూడా మనకి జంబ్లింగ్ ఇచ్చారనమాట. ఒక ప్లేస్లో ఒకటి ఇచ్చేసారు. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా అరేంజ్ చేసి రాయాలి. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది మనకి ఇక్కడ? రాము. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ చూడండి, సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, ఇది అనమాట ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఇలా ఉండాలి. సో ఇక్కడ రాము అనేది సబ్జెక్ట్, ఈజ్ క్రయింగ్ అనేది వెర్బ్ అనమాట. ఇన్ ద క్లాస్. సో రాము ఈజ్ క్రయింగ్ ఇన్ ద క్లాస్. రాము క్లాస్లో ఏడుస్తూ ఉన్నాడు అనే అర్థం వస్తుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. ఇంకేది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ చూడండి. మేక్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ ఫ్రమ్ ది స్క్రాంబుల్ లెటర్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ లెటర్స్ అనేవి అటు ఇటు ఇచ్చారు. సో దీంతో మనం కరెక్ట్ని ఫామ్ చేయాలన్నమాట. ఏంటిది? హానెస్ట్. చూడండి, ఆనెస్ట్ అంటారు, హానెస్ట్ అనమాట ఇది. సో ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. ఓకేనా? HONEST, ఆనెస్ట్. సో ఇక్కడ మనకి ఈ లెటర్స్ అనేవి అటు ఇటు స్క్రాంబుల్ చేసి ఇచ్చారు, అంటే జంబుల్ చేసి ఇచ్చారు, అటు ఇటు ఇచ్చారు. సో దాంతో మనం కరెక్ట్ వర్డ్ అనేది ఫామ్ చేయాలన్నమాట. ఓకేనా? సో మిగతా ఏమీ కూడా కరెక్ట్ వర్డ్స్ కాదు మీరు చూస్తే. సో ఆనెస్ట్ అనేది కరెక్ట్ వర్డ్ అనమాట. సో 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 33. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ రిలేటెడ్ టు కింగ్డమ్? ఒక రాజ్యము అనేది ఉందనుకోండి, దానికి రిలేటెడ్గా ఉన్న వర్డ్స్ ఏంటి అని అడుగుతున్నారు. మినిస్టర్, మంత్రి రాజ్యంలో ఉంటారు, కింగ్ ఉంటారు, సర్వెంట్స్ ఉంటారు. సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది రైట్ అవుతుంది. అంటే 4th ఆప్షన్ రైట్ అనమాట. హూ సేవ్డ్ ద ట్రీ అండ్ ది రివర్? ట్రీస్ని, రివర్స్ని ఎవరు సేవ్ చేస్తారు? పీపుల్. అంటే 3rd ఆప్షన్ అనేది రైట్ అవుతుంది అనమాట. ద ఫిష్ పాంప్డ్ అప్ టు స్పీక్ టు ద ఫిషర్మెన్. పాంప్డ్ అప్ అంటే ఏంటి మీనింగ్ అని అడుగుతున్నారు. ఎపియర్ సడన్లీ అంటే సడన్గా ప్రత్యక్షం అవుతుంది అనమాట. సో దాన్ని పాప్డ్ అప్ అని అంటారు. సో అపియర్ సడన్లీ. సో 35 సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ద వర్డ్ బటర్ఫ్లై ఈజ్ ఏ డాష్. ఏంటి బటర్ఫ్లై అనేది? ప్రిపోజిషనా, వర్బా, లేకపోతే ప్లూరల్ వర్డా, నౌనా, ఏంటి అని అడుగుతున్నారు. సో ఏంటి బటర్ఫ్లై అనేది? నౌన్ అనమాట. సో 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. విచ్ వర్డ్ ఈ సూటబుల్ ఇన్ ద బ్లాంక్? ఇక్కడ బ్లాంక్లో సూటబుల్ అయ్యే వర్డ్ ఏంటి అంటున్నారు. ఐ వాచ్డ్ ఏ బిగ్ వేల్ ఇన్ ద డాష్ సీ. సీ అనేది ఎలా ఉంటుంది మనకి? సముద్రం అనేది కూల్గా ఉంటుందా, డార్క్గా ఉంటుందా, డీప్గా ఉంటుందా, బ్రైట్గా ఉంటుందా? ఏది పెడితే మనకి కరెక్ట్ ఫార్మేషన్ అనేది వస్తుంది ఇక్కడ? డీప్ సీ. ఐ వాచ్డ్ ఏ బిగ్ వేల్ ఇన్ ద డీప్ సీ. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. మార్క్ ద రైట్ పంక్చుయేషన్ ఫర్ ది సెంటెన్స్ బిలో. ఇక్కడ పంక్చుయేషన్ మార్క్స్ అంటే ఫుల్ స్టాప్, కామా, ఆశ్చర్యార్థంగా, ఎక్స్క్లమేటరీ మార్క్, క్వశ్చన్ మార్క్ ఇవి ఉంటాయి కదా, వీటిని పంక్చుయేషన్ మార్క్స్ అని పిలుస్తారనమాట. వేర్ డు యూ లివ్? నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడుగుతున్నావు. అప్పుడు ఏం పెడతారు మీరు? క్వశ్చన్ మార్క్ అనేది పెడతారు. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 39. ధ్యాన్ చంద్ వాజ్ డాష్ ఏబుల్ కెప్టెన్. ఇక్కడ మనం ఆర్టికల్ యూజ్ చేయాలి.
యాన్, ది, వీటిని ఏమంటారు? ఆర్టికల్స్ అని పిలుస్తారనమాట. సో ఇక్కడ ఏమొస్తుంది? ఏబుల్. ఏబుల్ అంటే మనకు అక్కడ వొవెల్ సౌండ్ అనేది ప్రొనౌన్స్ చేస్తాం. ఎప్పుడైతే మనం వొవెల్ సౌండ్ అనేది ప్రొనౌన్స్ చేసామో ఏబుల్ అన్నప్పుడు AEIOU ఇవేంటి? వొవెల్సే కదా. ఈ సౌండ్స్ అనమాట. ఈ సౌండ్ వచ్చినప్పుడు మనం యాన్ అనేది యూజ్ చేయాలి. ఆనెస్ట్ ఉందిరా, దీన్ని హానెస్ట్ అని చదవకూడదు, ఆనెస్ట్ అని చదవాలి. సో అంటే ఏ సౌండ్ పలుకుతున్నాం మనం అక్కడ? ఓవెల్ సౌండ్, అచ్చు శబ్దం అనేది పలుకుతున్నాం. సో దీని ముందు కూడా యాన్ అనేది యూజ్ చేయాలి. బట్ ఇక్కడ ఏబుల్ ముందు ఏమి యూజ్ చేయాలి అంటే యాన్. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి 40 క్వశ్చన్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్ వర్డ్. ఇక్కడ దీని మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. అబ్దుల్ కలాంస్ మెసేజ్ ఇన్స్పైర్డ్ అస్. అబ్దుల్ కలాం గారి మాటలు అనేవి మనకి ఇన్స్పైర్ చేస్తాయి. సో ఇక్కడ ఇన్స్పైర్డ్ అనే దానికి ఇన్స్పైర్ చేస్తాయి అంటే మనం అతన్ని చూసి చాలా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది ఆయన వర్డ్స్ వింటే. సో ఇన్స్పైర్డ్ అంటే మనకి ఏ మీనింగ్ వస్తుంది? మోటివేటెడ్. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. ఇవి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. సో మనకి ఇక్కడికి 40 క్వశ్చన్స్ అయ్యాయి. నెక్స్ట్ చూడండి మ్యాథ్స్ 30 ఇచ్చారు, ఈవీఎస్ 30 క్వశ్చన్స్ ఇచ్చారు. సో మ్యాథ్స్ క్వశ్చన్స్ చూడండి. ఈ మ్యాథ్స్ కనుక మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జస్ట్ నేను ఇప్పుడు మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఓకేనా. ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను, చూస్తూ ఉన్నారు కదా ఛానల్ని, చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలా లైక్ చేయండి, షేర్ చేయండి. సరే చూద్దాం చూడండి. విచ్ ద ఫాలోయింగ్ హ్యాస్ నో కార్నర్స్. క్రింది వానిలో దేనికి మూలలు ఉండవు. ఇప్పుడు తీసుకున్నారనుకోండి, వీటిని కార్నర్స్ అని పిలుస్తారు. సో క్రింది వాటిలో దేటికి కార్నర్స్ ఉండవు. ఇప్పుడు సర్కిల్ ఇచ్చారనుకోండి, సర్కిల్కి ఏమైనా కార్నర్స్ ఉంటాయా? మూలలు అనేవి ఉంటాయా? ఉండవు. సో ఆప్షన్ 2 వృత్తము అనేది రైట్ ఆప్షన్ అవుతుందన్నమాట. హౌ మెనీ 1/4 పార్ట్స్ విల్ మేక్ ఏ హోల్. ఇక్కడ ఎన్ని 1/4 వంతులు ఒక మొత్తాన్ని పూర్తి చేయగలవు. ఇక్కడ ఒకదాన్ని 4 భాగాలు చేసి ఇక్కడ ఒక భాగం, దీన్ని ఏమంటారు? 1/4 అంటారు. ఇలాంటి ఎన్ని ఉంటే ఒక పూర్తిగా అవుతుంది, ఒక పూర్తి భాగాన్ని తీసుకురాగలవు? 4. 1 2 3 4. సో 4 పార్ట్స్. మీకు క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి, నేను చెప్తాను. ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. బిగ్గర్ ఫ్రాక్షన్ అమాంగ్. ఇక్కడ చూడండి వీటిల్లో పెద్ద భిన్నం ఏంటి అని అడుగుతున్నారు. ఎప్పుడైనా న్యూమరేటర్స్లో 1 అనేది ఉందనుకోండి, ఇలా ఇచ్చినప్పుడు ఏది చిన్నదో అదే పెద్దది అవుతుంది అనమాట. ఇక్కడ ఏది చిన్నది? 3 అనేది చిన్నది కదా, ఇదే పెద్ద భిన్నం అవుతుంది. అలా కాకుండా చిన్న భిన్నం అడిగారు అనుకోండి, ఏది పెద్దదో అది చిన్న భిన్నం అవుతుంది అనమాట. సో ఎలా ఏంటి అనేది కావాలంటే కామెంట్ చేయండి, చెప్తాను. 1/3. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నేను ఇప్పుడు ఆన్సర్స్ కాకుండా కీ కాకుండా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తే టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది, అందుకనే చెప్పట్లేదు, ఓకేనా. ఇక చూడండి 3 మీటర్స్ 25 సెంటీమీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మీకు ఒకటి తెలియాలి, 1 మీటర్ అంటే ఎన్ని సెంటీమీటర్స్? 100 సెంటీమీటర్స్. సో 3 మీటర్స్ అంటే ఎన్ని అవుతాయి? 300 సెంటీమీటర్స్ అవుతాయి. సో 300 + 25 325 సెంటీమీటర్స్. ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. 1 మీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అని అడుగుతున్నారు. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటి? 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్స్. జాగ్రత్తగా వినాలమ్మా. 1 సెంటీమీటర్ అంటే 10 మిల్లీమీటర్స్. 1 మీటర్ అంటే 100 సెంటీమీటర్స్. ఇక్కడ ఏం అడుగుతున్నారు? 1 మీటర్కి ఎన్ని మిల్లీమీటర్లు అని అడుగుతున్నారు. 100 × 10 చేయాలి. ఇక్కడ 1000 అని వస్తుంది. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏ ఆప్షన్ రైట్ అవుతుందంటే 8 కిలోగ్రాములు 950 గ్రాములు ప్లస్ 2 కిలోగ్రాములు 50 గ్రాములు కలిపితే మనకి ఎంత వస్తుంది? 46. 11 కిలోగ్రామ్స్ అనేది వస్తుంది. ఒకసారి చేసి చూడండి, 2 యాడ్ చేయాలమ్మా, ఓకేనా. నెక్స్ట్ 4 hours 30 minutes. వీటిని మనం మొత్తానికి మినిట్స్లో కన్వర్ట్ చేయాలి. ఇక్కడ మీకు ఏం తెలియాలి? 1 hour అంటే 60 minutes కదా. 4 hours అంటే ఎన్ని మినిట్స్ వస్తాయి? 4 × 60 అంటే 240 minutes అనే వస్తాయి. 240 + 30 ఎన్ని? 270. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 48. 3 hours అంటే ఎన్ని సెకండ్స్? ఇప్పుడే మనం చూస్తాం. 1 hour అంటే 60 minutes, 1 minute అంటే 60 seconds. ఇప్పుడు ఇక్కడ 3 hours అని అడుగుతున్నారు, ఎన్ని సెకండ్స్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు ఎలా చేస్తే వస్తుంది? 3 hours అంటే ఎన్ని మినిట్స్? 3 × 60 వేసుకోవాలి. సో మనం ఇది చేసినట్టయితే మనకి ఏమొస్తుందంటే 10,800 seconds అనేది వస్తుందన్నమాట. ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది.
క్రింది సంఖ్యలను అసెండింగ్ ఆర్డర్ అంటే ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఆరోహణ అసెండింగ్ అంటే స్మాల్ టు బిగ్ అనేది అరేంజ్ చేయాలి. స్మాల్ టు బిగ్ అరేంజ్ చేస్తే అంటే చిన్న నుంచి పెద్దగా అరేంజ్ చేయాలన్నమాట. సో ఆప్షన్ ఏమవుతుంది ఇక్కడ, చిన్న నుంచి పెద్దకి అరేంజ్ చేస్తే 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. క్రింది వానిలో సరైనది ఏంటి అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, 45కి 0 కలిపితే 45 కరెక్టే. 45లోని 0 తీసేస్తే ఏమొస్తుంది, 45 - 0 చేస్తే 45 వస్తుంది. ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు, ఇది తప్పు. సో 791 ఇంటూ దేనినైనా 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ రావాలి. బట్ ఇక్కడ ఏమొచ్చింది, 792 వచ్చింది. 18/1 దేనిని 1తో డివైడ్ చేసినా అదే నెంబర్ రావాలి. బట్ ఇక్కడ ఏమొచ్చింది, సో ఇవన్నీ రాంగే. ఏది కరెక్ట్ ఇక్కడ, ఇది రైట్ అనమాట. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఏం చేస్తే వస్తుంది, నేను ఆప్షన్ చెప్పేస్తాను. 51 వచ్చేసి 3rd ఆప్షన్ అవుతుందమ్మా. నెక్స్ట్ కావాలంటే కామెంట్లో కామెంట్ చేయండి, ఎలా చేశానో చెప్తాను. ఇక్కడ షేడ్ చేసిన భాగాన్ని సూచించే భిన్నం అడుగుతున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఎన్ని ఉన్నాయి మొత్తం ఒకసారి చూడండి. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి కదా. సో ఎప్పుడు మొత్తాన్ని సూచించేదాన్ని అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అది డినామినేటర్ హారంలో వేసుకోవాలి. 8 ఇక్కడ మనం ఎన్ని షేడ్ చేసాం, 1 1 2 3 షేడ్ చేసాం, అది న్యూమరేటర్ అంటే లవంలో వేసుకోవాలి. సో ఇక్కడ షేడ్ చేసింది సూచించేది ఏంటి అని అడుగుతున్నారు. ఈ షేడ్ చేసింది మనం ఎలా డినోట్ చేస్తాం, 3/8 ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ దీని యొక్క పెరిమీటర్ చుట్టుకొలత అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో చుట్టుకొలత అనేది ఎలా వస్తుంది మనకి, ఇవన్నీ యాడ్ చేయాలి. 2 2 2 అంటే 6, 2 4 2 అంటే ఏమవుతుంది, 4 5 6 7 8, 3 3 6 7 8, 2 2 4 + 4 8. సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 53. సరే క్యాలిక్యులేట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది అని అడుగుతున్నారు. 60 23 6 5 4 3 అంటే నెక్స్ట్ ఏమొస్తుంది, 2 వస్తుంది. నెక్స్ట్ 23 13 అంటే ఏమొస్తుంది ఇక్కడ 23 అంటే ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ 36,007 అంటే 36,007 36,007 ఎలా వేసుకోవాలి, ఇలా వేసుకోవాలి. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. ఇక్కడ యాడ్ చేస్తే ఏమొస్తుంది, 987 ఇలా వేయాలి. 987 ఆప్షన్ 3 ఈజ్ రైట్. ఇక్కడ నేను క్వశ్చన్ మర్చిపోయానమ్మా, ఒకసారి చూడండి. 2000లో ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయని అడుగుతున్నారు కదా. సో 2000లో ఎన్ని హండ్రెడ్స్ ఉంటాయి, 2000/100 వేసుకున్నారనుకోండి, 2 zeros క్యాన్సిల్ చేస్తే 20 అంటే 20 హండ్రెడ్స్ ఉంటాయి. 20 × 100 2000. The smallest 4-digit number formed using the digits 2709. ఈ 4ని ఉపయోగించుకుని స్మాలెస్ట్ డిజిట్ అనేది 4-digit నెంబర్ అనేది ఫామ్ చేయమని అడుగుతున్నారు. 4 అంకెల చిన్న సంఖ్య ఎలా రాయాలి, ఇది 4 అంకెల చిన్న సంఖ్య అవుతుంది. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుంది, 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా, క్లియర్గా కావాలంటే కామెంట్ చేయండి అమ్మ, చెప్తాను. 7,000కి పూర్వ సంఖ్య, 7,000కి బిఫోర్ నెంబర్ అని అడుగుతున్నారు. బిఫోర్ నెంబర్ని ఏమంటారు, ఇక్కడ పూర్వ సంఖ్య ఉత్తర సంఖ్య అంటారు తెలుగులో. అలాగే సక్సెసర్ ప్రెడిసెసర్ అని పిలుస్తారు. ముందు దాన్ని ప్రెడిసెసర్ అని, తర్వాత వచ్చేదాన్ని సక్సెసర్ అని అంటారు. సో ఇక్కడ ముందు వచ్చే సంఖ్య ఏంటి అని అడుగుతున్నారు. 7,000కి ముందు ఏమొస్తుంది, 6,999. సో 59 ఈజ్ 1. నెక్స్ట్ ఇదంతా యాడ్ చేస్తే ఏమొస్తుంది, యాడ్ చేసి చూడండి. 60th ఏమొస్తుంది, 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇది వేలకు సవరిస్తే రౌండింగ్ ఆఫ్ నియరెస్ట్ థౌజండ్స్ ప్లేస్ చేంజ్ అవ్వాలి. సో ఇది 186, ఇక్కడ 48,000 అవుతుందమ్మా. ఎలా అనేది కామెంట్ చేయండి, చెప్తాను. ఓకేనా, మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎలా అనేది చెప్తాను. సో ఇక్కడ వచ్చే నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు. 62 వచ్చేసి సెకండ్ ఆప్షన్ అమ్మ, 9 అనేది వస్తుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఇందులో నుంచి ఇక్కడ 9 వేసి తీసేయండి, ఇది వస్తుందో లేదో చేయండి. ఇవన్నీ ఏంటి, మోడల్ పేపర్ అంటే మీకు మోడల్ పేపర్ అంటే ఇలాంటి సమ్స్ వస్తాయి, మనం ఇలా ప్రిపేర్ అవ్వాలని తెలియడం కోసం. ఓకేనా, ఇక్కడ చూడండి, 5 అంకెల చిన్న సంఖ్య, 3 అంకెల అతిపెద్ద సంఖ్యల మధ్య భేదం ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ స్మాలెస్ట్ 5-digit నెంబర్ అండ్ ది లార్జెస్ట్ 3-digit నెంబర్. సో ఇక్కడ చిన్న సంఖ్య 5 digit స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, ఇంతేనా, ఒకసారి చూడండి.
3 డిజిట్ బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? ఇంతేనా? సో ఈ రెండింటి భేదము అంటే మైనస్ చేయాలి. మైనస్ చేస్తే 63. ఏ ఆప్షన్ రైట్ అవుతుంది? 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఓకేనా? నెక్స్ట్ 64. సో దీనిని సబ్ట్రాక్షన్ ఫామ్లో రాస్తే ఏమవుతుంది అంటున్నారు. ఇవి రూల్స్ అనమాట. సో ఏమవుతుంది? ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక బుక్ కాస్ట్ వచ్చేసి 115, దాన్ని 115 అంటే 115 రూపాయలు, దాన్ని 150కి అమ్మితే అతనికి లాభం ఎంత వచ్చింది అని అడుగుతున్నారు. ఇది ఒక దాంట్లో నుంచి ఒకటి తీసేయాలి. తీసేస్తే ఏమొస్తుంది మీకు? 65 వచ్చేసి మనకి 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఓకేనా? 35 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక మిల్క్ డైరీ ఉంది. 60 ప్యాకెట్స్ ఏప్రిల్ నెలంతా అమ్మేశారు. అంటే ఒక ప్యాకెట్ వచ్చేసి 27. అంటే ఏప్రిల్ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి మనకి? 30 డేస్ ఉంటాయి. ఒక్కొక్క రోజు వచ్చేసి 60 ప్యాకెట్స్ అమ్మేస్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 27 రూపీస్. సో మల్టిప్లై చేయాలి. ఇవన్నీ మల్టిప్లై చేస్తే 48,600 రూపీస్ అనేది వస్తుందన్నమాట. 66 సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఇది 5కి మల్టిపుల్ కానిది, నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5. ఇది మల్టిపుల్ ఆఫ్ 5, ఇది మల్టిపుల్ ఆఫ్ 5. 82 అనేది కాదు. ఇవి మీకు డివిజిబిలిటీ రూల్స్ వస్తే కనుక వస్తుందన్నమాట. సో 3rd ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. 67 3. ఇక్కడ చూడండి, 784 డివైడెడ్ బై 100 ఇలా చేసినప్పుడు కోఎఫిషియంట్ ఎంత వస్తుంది అని అడుగుతున్నారు. ఇది చాలా ఈజీ అమ్మ. సో ఎలా చేయాలి? ఇలా ఇవన్నీ వేసుకొని చేయక్కర్లేదు. బట్ ఇక్కడ చూడండి ఒకసారి, కోఎఫిషియంట్ అనేది 7 వస్తుంది. ఇక్కడ ఏదైతే 100s ప్లేస్లో ఉంటుందో అది కోఎఫిషియంట్ కింద వస్తుంది. ఇలా 3 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు మిగతా రెండు కూడా ఏమవుతాయి? ఇది 100 కన్నా తక్కువ కదా 84 అంటే, ఇది రిమైండర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి కోఎఫిషియంట్ భాగఫలం అడుగుతున్నారు. భాగఫలం ఏమవుతుంది? 7 అవుతుంది. ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. ఇక్కడ చూడండి 69. ఇక్కడ మీకు డీమాస్ రూల్ అని చెప్పేసి ఉంటుంది కదా. సో అది యూజ్ చేసి చేయాలి. అది చేస్తే ఇక్కడ మనకి ఆన్సర్ ఎంత వస్తుందండి? 69 145 అని వస్తుంది. ఒకసారి చెక్ చేయండి ఎలా చేయాలనేది ఒకసారి చూసుకోండి. డీమాస్ రూల్ యూజ్ చేసి చేయాలి. ఇక్కడ చూడండి, 4 అంచులు సమానంగా అంటే జామెట్రికల్ షేప్ హ్యాస్ ఆల్ ఇట్స్ 4 సైడ్స్ ఆర్ ఈక్వల్. 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని ఏమంటారు? స్క్వేర్, చతురస్రం అంటారు. అంటే ఆప్షన్ 4 అనేది రైట్ అవుతుంది. ఇవన్నీ కూడా జస్ట్ నేను ఆన్సర్స్ చెప్పేస్తాను. సో ఇది క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ చేయండి, చెప్తాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ద కలర్ఫుల్, ఇక్కడ ఈవిఎస్ అమ్మ. ఈవిఎస్ చూడండి ఒకసారి. కలర్ఫుల్ పార్ట్ ఆఫ్ ఏ ఫ్లవర్, పువ్వు యొక్క రంగురంగుల భాగాన్ని ఏమంటారు? ఆకర్షక పత్రం, పెటలని పిలుస్తారు. 72 ఫ్రూట్స్ ఆఫ్ సోప్, నట్స్ అండ్ సీకాయ ఆర్ యూజ్డ్ ఇన్. వీటిని ఎందులో యూజ్ చేస్తారు? కుంకుడుకాయ, సీకాకాయ అనే ఫలాలను ఎందులో యూజ్ చేస్తారు? షాంపూల తయారీలో. సో 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఫైండ్ ద యానిమల్ విచ్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్ అండ్ ఫీడ్ మిల్క్. పిల్లలను కానీ పాలిచ్చే జంతువుని కనిపెట్టండి అన్నారు. ఏంటది? డాల్ఫిన్. ఇది మీకు స్పెషల్గా చిన్న బాక్స్లో వేసి ఇచ్చారనమాట. టెక్స్ట్ బుక్లో ఉంది, ఒకసారి చూడండి. కోడి గుడ్లు పెడుతుంది, బాతు గుడ్లు పెడుతుంది, పాము కూడా గుడ్లు పెడుతుంది. డాల్ఫిన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? 3rd అనేది రైట్. యానిమల్ దట్ ఈట్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్. ప్లాంట్స్ని మాత్రమే తినేవాటిని ఏమంటారు? మొక్కలను మాత్రమే ఆహారంగా తీసుకునేవాటిని శాకాహారులు, హెర్బివర్స్ అని పిలుస్తారు. 74 2. 75 చూడండి, సమ్ యానిమల్స్ లైక్ ఎలిఫెంట్స్ అండ్ డీర్ లివ్ ఇన్ గ్రూప్స్ 5. ఎందుకు అవి గ్రూప్స్ కింద నివసిస్తాయి అని అడుగుతున్నారు. ఏనుగులు, జింకలు, చీమలు, తేనెటీగలు ఇవన్నీ కూడా మనకి గ్రూప్స్గా ఉంటాయి. సో ఎందుకు? బ్రతకడం మరియు రక్షణ కోసం. ఫర్ బోత్ సర్వైవల్ అండ్ ప్రొటెక్షన్. వాటిని కాపాడుకోవడం కోసం అలాగే బ్రతకడం కోసం అవి ఏం చేస్తాయి? గుంపులుగా ఉంటాయి అన్నమాట, గ్రూప్స్గా ఉంటాయి. ద సెన్స్ ఆర్గాన్ విచ్ హెల్ప్ అస్ టు సెన్స్ ఆఫ్ విజన్. మనకి చూడడానికి ఉపయోగపడేది ఏంటి? దృష్టి జ్ఞానం కోసం ఐ, కన్ను. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. వి మస్ట్ వాచ్ టెలివిజన్ ఫ్రమ్ ఏ మినిమం డిస్టెన్స్ ఆఫ్. ఎంత డిస్టెన్స్ నుంచి మనం టీవీని చూడాలి? ఇక్కడ చూడండి ఎన్ని అడుగుల దూరం అని ఇచ్చారు. సో 77 వచ్చేసి 6 అడుగుల దూరం. 6 feet డిస్టెన్స్లో, ఫీట్స్లో ఇచ్చారు కాబట్టి 6 అని పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్, బ్రెయిలీ స్క్రిప్ట్ ఈజ్ యూజ్డ్ బై డాష్ పీపుల్ టు రీడ్. బ్రెయిలీ లిపిని ఎవరు చదవడం కోసం మనకి కనిపెట్టారు? బ్రెయిలీ అని అతను కనిపెట్టారు. ఎవరు చదవడం కోసం? అందులో బ్లైండ్ పీపుల్. ఆప్షన్ 3 ఈజ్ రైట్.
డాష్ మెటీరియల్ పొల్యూట్స్ అవర్ సాయిల్. నేలను కలుషితం చేసేది క్రింది వాటిలో ఏంటి అని అడుగుతున్నారు. మట్టి కుండ వల్ల నేల కలుషితం కాదు, ప్లాస్టిక్ సంచి గుడ్డ సంచి వల్ల కాదు, గోనె సంచి వల్ల కాదు. దేని వల్ల కలుషితం అవుతుంది? ప్లాస్టిక్ సంచి వల్ల మనకి పొల్యూట్ అవుతున్నాయి అనమాట, ప్లాస్టిక్ బ్యాగ్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. డాష్ ఈజ్ నాట్ ఏ ప్రిజర్వేటివ్ మెథడ్ ఆఫ్ ఫుడ్. నిల్వ ఉంచడం కోసమే కదా ఫ్రిడ్జ్లో ఉంచుతారు. నెక్స్ట్ ఉప్పు కలుపుతారు, కొన్నింటిని ఎండబెడతారు. అవి అలా నిల్వ ఉండడం కోసం ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. బట్ వండడం వల్ల నిల్వ ఉంటుందా? కాదు. సో ఇది కాదనమాట. సో ఆప్షన్ 1 అనేది రైట్ అవుతుంది. డాష్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు కిల్ మైక్రోబ్స్ ఇన్ ద డ్రింకింగ్ వాటర్. డ్రింకింగ్ వాటర్లో మనకి సూక్ష్మక్రిములని చంపడానికి ఉపయోగించే దాన్ని ఏమంటారు? క్లోరినేషన్ అని పిలుస్తారు. ఆప్షన్ 3 ఈజ్ రైట్. డాష్ ఈజ్ ద స్టేట్ ఫ్లవర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫ్లవర్ ఏంటి? మల్లెపువ్వు. జాస్మిన్ అనేది స్టేట్ ఫ్లవర్ అవుతుంది. లోటస్ అనేది ఏంటి? నేషనల్ ఫ్లవర్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మల్లె. ఏరువాక ఏరువాక అనే పండగ, ఇది ఒక పండగ అనమాట. ఏ పండుగ ఇది? పంట కోత మొదలుపెట్టే పండగ, అంటే హార్వెస్టింగ్ ఫెస్టివల్. జాతీయ పండుగలు, నేషనల్ ఫెస్టివల్స్ అంటే ఏంటి? నేషనల్ ఫెస్టివల్స్ ఏముంటాయి? నేషనల్ ఫెస్టివల్స్ అంటే August 15 అంటే మనకి ఇండిపెండెన్స్ డే, అలాగే January 26, ఇవన్నీ కూడా ఏంటి? నేషనల్ ఫెస్టివల్స్ అవుతాయి. అలాగే మతపరమైన పండుగలు అంటే ఏంటి? దీపావళి, ఉగాది, రంజాన్ ఇలా ఉంటాయి కదా, క్రిస్మస్, ఇవన్నీ కూడా మతపరమైన పండుగలు అనమాట. ద మోస్ట్ కామన్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ స్నో ఏరియాస్. స్నో ఏరియాస్, మంచు ప్రాంతాల్లో రవాణాకు ఎక్కువ ఉపయోగించేది ఏంటి? స్లెడ్జ్. అంటే మంచు ప్రాంతాల్లో మనం స్లెడ్జ్ని ఉపయోగిస్తారనమాట. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. టైలర్ స్టిచ్చెస్ షర్ట్. అంటే టైలర్ ఏం చేస్తారు? షర్ట్ని స్టిచ్ చేస్తారు. మరి కోబ్లర్ ఏం చేస్తారు? చర్మకారుడు అనేవాళ్ళు చెప్పులను కుట్టి సరి చేస్తారు. సో మెండ్ షూస్. సో 85 అనేది 2 అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ 86 చూడండి. డాష్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ జార్ఖండ్. జార్ఖండ్కి క్యాపిటల్ ఏంటి? రాంచీ. నెక్స్ట్ ఐ ఆమ్ యువర్ మదర్స్ సిస్టర్, హూ యామ్ ఐ టు యూ. నేను నీకేమవుతాను? మీ అమ్మ చెల్లెలు మీకేమవుతారు? చిన్నమ్మ, పిన్ని అంటారు కదా. సో 87 వచ్చేసి సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ డాష్ ఈజ్ నోన్ యాజ్ బర్డ్స్ కాంటినెంట్. దేన్ని పక్షి ఖండం అని పిలుస్తారు? దక్షిణ అమెరికా, సౌత్ అమెరికా. సో ఆప్షన్ 3 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. డాష్ ఈజ్ ద ఆడియో వీడియో కమ్యూనికేషన్ టూల్. మనకి చూస్తాము అలాగే వింటాము, రెండింటికి సంబంధించి ఏంటి? రేడియో అయితే ఓన్లీ వింటాం, న్యూస్ పేపర్ అయితే ఓన్లీ చూస్తాం, పోస్ట్ కార్డ్ అయితే ఓన్లీ చూసి చదువుతాం. బట్ టెలివిజన్ అనేది మనం చూస్తాము, వింటాము. సో టీవీ అనేది రైట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ డాష్ శాంక్చురీ ఈజ్ ఏ హెబిటేట్ ఫర్ ది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బర్డ్. బట్ట మేక పిట్ట ఈ సంరక్షణ కేంద్రం ఎక్కడుంది? ఎక్కడుంది ఇది? రాళ్లపాడు. సో రాళ్లపాడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రము. సో ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్ వరల్డ్ మ్యాప్ ద కాంటినెంట్ షోన్ ఇన్ విచ్ కలర్. ఇక్కడ మనకి ప్రపంచ పటంలో ఖండాలను ఏ రంగుతో సూచిస్తారు? ఖండాలను ఏ రంగుతో సూచిస్తారు? గోధుమ రంగుతో సూచిస్తారు. అలా కాకుండా మనకి సముద్రాలు ఉన్నాయి కదా, అవి అయితే నీలం రంగు, బ్లూతో సూచిస్తారనమాట. సో ఇక్కడ వచ్చేసి ఖండాలు కాబట్టి గోధుమ రంగు. ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. ఇస్రో అంటే ఏంటి? ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ. ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ డాష్ యానిమల్ కెన్ వాక్ లాంగ్ డిస్టెన్సెస్ వితౌట్ టేకింగ్ వాటర్. ఏ యానిమల్ అనేది నీళ్లు తాగకుండా ఎక్కువ దూరం నడవగలదు అని అడుగుతున్నారు. ఏంటి? ఎడారిలో ఉండేటటువంటివి, అంటే డిజర్ట్లో ఉండేటటువంటివి ఏముంటాయి? వంటే చాలా దూరం నీళ్లు తాగకుండా నడవగలదు. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్. డాష్ ఆఫ్ ఎర్త్ కాజెస్ డే అండ్ నైట్. ఇక్కడ భూమిపై గల పగలు రాత్రి ఏర్పడడానికి కారణం ఏంటి? భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల, అంటే రొటేషన్ వల్ల మనకి ఏమవుతాయంటే ఈ డే అండ్ నైట్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఆప్షన్ 1 ఈజ్ రైట్. డాష్ ఈజ్ ద ఫ్రెష్ వాటర్ లేక్ లొకేటెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మంచినీటి సరస్సు ఏది? కొల్లేరు అనేది మంచినీటి సరస్సు, పులికాట్ అనేది ఉప్పునీటి సరస్సు. సో మనకి ఇక్కడ మంచినీళ్ళు అడిగారు కాబట్టి కొల్లేరు, అది ఉప్పు నీరు అడిగితే పులికాట్. డాష్ ప్లాంట్ రూట్స్ ఆర్ యూస్డ్ ఇన్ ఇన్సెక్ట్స్ రెపెలెంట్స్. సో ఏ మొక్క వేళ్ళను దోమలను తరిమే పదార్థాలను మనకు ఉపయోగిస్తారు? ఏ మొక్క వేళ్ళను ఉపయోగిస్తారు? 96 వచ్చేసి నిమ్మగడ్డి, లెమన్ గ్రాస్ అనేది దోమల్ని తరమడానికి ఉపయోగిస్తారనమాట.
ఏ ఫ్యామిలీ విత్ గ్రాండ్ పేరెంట్స్, పేరెంట్స్, అంకుల్స్, ఆంట్స్ అండ్ చిల్డ్రన్ లివ్ టుగెదర్ ఈజ్. అందరూ కలిపి ఉండేటటువంటి ఫ్యామిలీని ఏమంటారు? జాయింట్ ఫ్యామిలీ అంటే ఉమ్మడి కుటుంబం అని పిలుస్తారు. 97 ఈజ్ 1. నెక్స్ట్, డాష్ హోమ్ అప్లయన్స్ నాట్ రన్స్ అండ్ ఎలక్ట్రిసిటీ. విద్యుత్ అవసరం లేకుండా పనిచేసే గృహోపకరణము ఏది? ఇందులో ఎలక్ట్రిసిటీని యూజ్ చేయకుండా ఏం యూజ్ చేస్తాం? మిక్సీ, ఎలక్ట్రిసిటీ కావాలి. టెలివిజన్ కూడా ఎలక్ట్రిసిటీ కావాలి. రిఫ్రిజిరేటర్, దీనికి కూడా ఎలక్ట్రిసిటీ అనేది కావాలి, అంటే కరెంట్ కావాలి. బట్ బ్యాంబూ ఫ్యాన్ అంటే విసిన కర్రకి కావాలా కరెంట్ అనేది లేదు, మనం చేతితో విసురుకుంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్. కాక్టస్ ప్లాంట్ స్టోర్స్ వాటర్ ఇన్ ఇట్స్. కాక్టస్ ప్లాంట్ ఉంటుంది కదా, ఎడారి మొక్కలు ఉంటాయి కదా, ఈ ఎడారి మొక్కలు ఏ భాగంలో నీటిని నిల్వ చేసుకుంటాయి? స్టెమ్, కాండము. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్. డాష్ ప్లాంట్ రూట్స్ యూజ్డ్ యాజ్ కూలింగ్ మ్యాట్స్ ఇన్ సమ్మర్. ఇప్పుడు మనం పైన చూసాం, లెమన్ గ్రాస్ వేళ్ళని మనం ఎందులో యూజ్ చేస్తారు? దోమల్ని తరమడానికి ఉపయోగిస్తారు. బట్ ఇక్కడ ఏ మొక్క వేళ్ళని వేసవిలో చల్లదనం కోసం కూల్ మ్యాట్స్ తయారీలో ఉపయోగిస్తారు. ఏంటది? ఒట్టి వేర్లు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. ఇవి 100 క్వశ్చన్స్. ఇందులో మనం తెలుగు చెప్పుకున్నాం, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఈవీఎస్. సో మ్యాథ్స్ వచ్చేసి నేను జస్ట్ నార్మల్గా కీ చెప్పేశాను. బట్ మీకు ఆన్సర్స్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇందులో మనకు తప్పులు అనిపించినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలంటే వాట్సాప్ గ్రూప్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.